సూపర్ నేచురల్ మిస్టరీ వచ్చిన ఒక హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో మంచి వ్యూస్‌తో దూసుకుపోతుంది. 19వ శతాబ్దం వియత్నాం నేపథ్యంలో సాగే ఈ కథలో ఊహించిన ట్విస్టులు వస్తూనే ఉంటాయి. ఒక గ్రామంలో తలలేని శవం కేసును ఛేదించడానికి వచ్చిన డిటెక్టివ్ కియాన్ ఎదుర్కొన్న అతీంద్రియ శక్తుల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ సినిమాకి. ఈ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ఏ ఓటీటీలో ఉంది అనే వివరాలకు వెళ్లే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని థాంక్యూ. 19వ శతాబ్దపు వియత్నాంలోని ఒక గ్రామంలోని ఒక సరస్సులో వరుసగా తలలు లేని శవాలు బయటపడడంతో గ్రామస్తులంతా తీవ్ర భయాందోళనకు గురవుతారు. ఇదంతా నీటిలో ఉండే ఒక భయంకరమైన దయ్యం చేస్తున్న పని అని అక్కడి వాళ్ళు నమ్మడం మొదలు పెడతారు. ఇదే సమయంలో ఒక యువతి అకస్మాత్తుగా అదృశ్యం కావడంతో ఆమె పిన్ని మూన్ డిటెక్టివ్ కియోన్ను సహాయం కోసం పిలుస్తుంది. కియోన్ ఆ గ్రామానికి చేరుకొని ఆ మిస్టరీ వెనుక ఉన్నది అతీంద్రియ శక్తి కాదని మనుషుల కుట్ర అని అనుమానిస్తూ ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. దర్యాప్తు క్రమంలో కియోన్ ఆ గ్రామ పెద్దలు, మత గురువు దాచిన అనేక రహస్యాలను బయటపెడతాడు. గ్రామస్తులకు భ్రాంతులు కలిగించడానికి ఒక రకమైన విషపూరిత పొగను వాడుతున్నాడని, దయ్యం పేరుతో కొందరు వ్యక్తులు ఘోరమైన అకృత్యాలకు పాల్పడుతున్నారని అతను గుర్తిస్తాడు. ఈ మిస్టరీని ఛేదించే క్రమంలో కియోన్ అనేక ప్రాణాంతక దాడులను ఎదుర్కొంటాడు. చివరికి అమ్మాయి మిస్సింగ్ వెనుక ఉన్న అసలు కారణాన్ని, వరుస హత్యల వెనుక ఉన్న నిజమైన నేరస్తులను పట్టుకోవడంతో కథ ముగుస్తుంది. 2025లో వచ్చిన ఈ వియత్నామీస్ సూపర్ నేచురల్ మిస్టరీ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు వచ్చేసి డిటెక్టివ్ కియాన్ హెడ్లెస్ హారర్. IMDbలో 6.8/10 రేటింగ్ ను సంపాదించింది. సుమారు 1 గంట 50 నిమిషాలు ఉన్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. ఒక్కసారి చూస్తే అస్సలు వదిలిపెట్టారు. ఇలాంటి బెస్ట్ హారర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. జాయిన్ అవ్వండి అందరూ. థాంక్యూ.